గత వైసీపీ హయాంలో ప్రభుత్వాధినేత అండతో రెచ్చిపోయారు. రేషన్ బియ్యం మాఫియాను మొత్తం నడిపించారు. నా దారి రహదారి అన్నట్లు చౌక బియ్యం దొంగతనంగా తరలించే వాహనాలను ఎవరూ అడ్డుకోకుండా పై స్థాయి నుంచి ఆదేశాలు ఇప్పించుకున్నారు. వేల లారీల బియ్యాన్ని తెచ్చి విదేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. అంతటితో ఆగకుండా భూ ఆక్రమణలు దందాలకు దిగారు. ప్రశ్నించిన వారిని బెదిరించడం, ఫిర్యాదు ఇస్తే వేధించడం ఆయన స్టైల్. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును, జనసేనాని పవన్ కళ్యాణ్ను నోటుకొచ్చినట్లు తిట్టారు. ఆయన అనుచరులు పవన్ అభిమానుల్ని, జనసేన కార్యకర్తల్ని వెంటబడి మరీ కర్రలతో చితకపాదారు. ప్రభుత్వ పెద్దల అండదండలున్న ఆ ఇంటి ద్వారం వైపు కన్నెత్తి చూడాలన్న అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం వణికిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆధారాలతో ద్వారం పూడి దందాలు బయటకొచ్చాయి. ఇంకేముంది, ఆయనకు అరదండాలు తప్పవని రాష్ట్రమంతా అనుకున్నారు. సర్కారు కొలువు తీరి ఏడాది గడిచినా ఆయనపై చర్యలు తీసుకోవడం కాదు కదా, ప్రత్యేక దర్యాప్తు బృందం ఆ ద్వారంలోకి అడుగు కూడా పెట్టలేకపోయింది. పౌర సరఫరాల శాఖ మంత్రి సహా ఇతర ముఖ్యులు సీరియస్గా తీసుకోకపోవడం, కూటమి ప్రభుత్వంలోనూ కొందరు నేతలు ఆయన్ను కాపాడమే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం మాఫియాకు కీలక సూత్రధారి, పాత్రధారి ఆయనే. రేషన్ బియ్యం లారీలకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ముఠా స్లిప్ చూపిస్తే ఏ అధికారి లారీ ఆపే సాహసం చేయరు. వేల కొద్దీ లారీల్లో చౌక బియ్యం తరలించారు. పౌర సరఫరాల శాఖ కీలక పదవుల్లోనూ ఆయన కుటుంబ సభ్యులే నియమించారు. బియ్యం ఎగుమతుల వ్యాపారంలోనూ వారే. ఎండియో ఆపరేటర్లు, వీధి వ్యాపారుల ద్వారా రేషన్ బియ్యాన్ని సేకరించి పాలిష్ చేసి విదేశాలకు ఎగుమతి చేశారు. దీనికోసం పోర్టు పరిధిలోనే గోదాములు తెరిచారు. పోర్టు అధికారి నుంచి కస్టమ్స్ అధికారుల వరకు అందరినీ గుప్పెట పెట్టుకుని వ్యవహారం నడిపించారు. మరో ఇద్దరు ఎగుమతిదారులు ఈయనతో జట్టు కట్టి రేషన్ బియ్యం అక్రమ రవాణా 3 కంటైనర్లు 6 షిప్లుగా నడిచింది. వేల కోట్ల రూపాయలకు పడకలెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన దందా ఆగలేదు. గత ఏడాది జూన్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాల్లోని గోదాముల్లో తనిఖీలు నిర్వహించారు. 13 గోదాముల్లో 49,546 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. వీటిలోని 25,386 టన్నుల బియ్యంలో ఫోర్టిఫైడ్ కెర్నాల్స్ ఉన్నాయని, ఇవి రేషన్ బియ్యమేనని నిగ్గు తేల్చారు. వీటి విలువ 83.78 కోట్ల రూపాయలని లెక్కగట్టారు. 13 మంది గోదాముల యజమానులపై ఆర్ఏతో పాటు క్రిమినల్ కేసులైతే నమోదు చేశారు. కొద్ది రోజుల తర్వాత సీజ్ చేసిన బియ్యం పాడైపోతున్నాయని గోదాముల యజమానులు కోర్టుకెళ్లారు. బ్యాంకు గ్యారంటీలు ఇచ్చి వాటిని విడుదల చేయించుకున్నారు. ఇక లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోర్టులో పీడీఎస్ బియ్యం ఎగుమతులపై తనిఖీలు నిర్వహించారు. సీజ్ ద షిప్ అన్న ఆయన ఆదేశాలను దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. కానీ ఆ కేసుల విచారణ ఒక్క అడుగు ముందుకు పడకపోవడం తీవ్ర విమర్శల పాలవుతోంది. 4 సార్లు సిట్లో మార్పులు చేర్పులు చేయడమే తప్ప పీడీఎస్ బియ్యం కేసుపై ఈ బృందం ఒక్కసారి కూడా విచారణ చేసిన పాపాన పోలేదు. ఇదే అదునుగా రేషన్ మాఫియా రెచ్చిపోతుంది. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వారే తాజాగా పేదల బియ్యం పక్కదర పట్టిస్తున్నారు. కాకినాడ పోర్టుకు కాకుండా విశాఖ పోర్టుకు తరలిస్తూ తమ అక్రమ వ్యాపారానికి అడ్డుపడేదెవరంటూ సవాల్ విసురుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత వివరణ మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అసలు? ప్రస్తుతం ఈ యొక్క చౌక బియ్యం దందాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత శనివారం ఏదైతే కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో సుంకరపాలెంలో 20 టన్నుల లారీని ఈ యొక్క రేషన్ బియ్యాన్ని కూడా ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. ఇదే కోణంలో చూసుకుంటే ఈ యొక్క రేషన్ బియ్యం సీజ్ చేయడంతో మళ్ళీ ఈ యొక్క రేషన్ బియ్యం అధికారంలో పవన్ కళ్యాణ్ ఏదైతే సీజ్ షిప్ అనే విధానం మళ్ళీ మొదలైంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో రేషన్ మాఫియా సూత్రధారిగా ద్వారంపూడి పేరు వినిపిస్తుంది. అడ్డు అదుపులు లేకుండా సాగిన ఈ దందా పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యం దేశం లోపలే కాదు విదేశాలకు కూడా ఎగుమతి అయినట్లు కూడా ఆరోపణలు గుప్పమంటున్నాయి. అయితే రాజకీయంగా చూసుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ను పూర్తిగా తిట్టి జన సైనికులను వాళ్ళ కూటమి ప్రభుత్వంలోని కొందరు నేతలను కూడా అక్కడ పూర్తిగా కూడా ఇక్కడ వారిపై కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన ఈ యొక్క ద్వారంపూడి పేరైతే మాత్రం మనం చెప్పుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వంలోనూ కూడా కొందరు నేతలు కూడా ఈ యొక్క రేషన్ సంబంధించిన దాంట్లో సహకరించారని చెప్పేసి ఆరోపణలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. అయితే గత సంవత్సరం డిసెంబర్ 6న పేదల బియ్యం అక్రమ రవాణాపై కేసు నమోదు కాగా అప్పట్లో సిట్ ఏర్పాటు చేసిన అప్పుడు డీజీపీ వినీత్ బిదిలాల్ ఆధ్వర్యంలో విచారణ మొదలైన 6 నెలలు గడిచినా ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. అయితే ఇప్పుడు వినీత్ బిదిలాల్ స్థానంలో లీగల్ ఐజీ ఆర్కే
రవికృష్ణ సిట్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క రేషన్ పట్ల ఏదైతే ఉందో పూర్తిగా కూడా పేదల బియ్యాన్ని ఇక్కడ విదేశాలకు వస్తున్న వీళ్ళకి పూర్తి సహకారం కూటమి నేతల నుంచి కూడా ఈ యొక్క అందుతున్న అనుమానాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అయితే పూర్తిగా దీనికి మాఫియా అడ్డగా డాన్ గా ఉన్న ఈ యొక్క కాకినాడ కేంద్ర ద్వారంపూడి విషయంలో అయితే ఈ యొక్క అధికారులు ఎందుకు ఆలస్యత్వం వహిస్తున్నారనే విషయం కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈసారి విచారణలో వేగం పంచేందుకు అదనంగా 10 మంది సిఐడి పోలీసు అధికారులు కూడా బృందంలో చేరినట్లు మనకి సమాచారం తెలియజేస్తుంది. అయితే చౌక బియ్యం దందాపై నిజమైన విచారణ జరుగుతుందా లేక రాజకీయ నేతల ఒత్తిడితో మరోసారి ద్వారం మూసేస్తారా అనే ప్రశ్నలు కూడా మనకి వినిపిస్తున్నాయి. ఇక గత సంవత్సరం డిసెంబర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోర్టులో పీడీఎస్ బియ్యం ఎగుమతులపై తనిఖీలు నిర్వహించారు. సీజ్ ద షిప్ అన్న ఆయన ఆదేశాలు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయ్యాయి. కానీ ఆ కేసుల విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం తీవ్ర విమర్శలకు పాలవుతుంది. 4 సార్లు సిట్లో మార్పులు చేర్పులు చేయడమే తప్ప పీడీఎస్ బియ్యం కేసుపై ఈ బృందం ఒక్కసారి కూడా విచారణ చేసిన పాపాన పోలేదు. ఇదే అదునుగా రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన వారే తాజాగా పేదల బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. కాకినాడ పోర్టుకు కాకుండా విశాఖ పోర్టుకు తరలిస్తూ తమ అక్రమ వ్యాపారానికి అడ్డు పడేవారు ఎవరూ లేరంటూ కూడా సవాలెత్తి విసురుతున్నారు. కానీ గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పట్లో తనిఖీలు చేశారు. కానీ ఆ కేసుకు సంబంధించి ఎందుకు వెనక్కి నీరు గారింది, అసలు ఆ కేసు వెనకాల ఎవరు పెద్ద తలకాయలు ఉన్నాయి, అసలు ఎవరు అండదండల వల్ల ఆ కేసు ముందుకు రాలేకపోయింది, ఆ కేసుకు సంబంధించి అప్డేట్స్ అయితే రావాల్సిన అవసరం ఇంకా ఉంది. రైట్, మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన అశోక్ మాట్లాడతారు. అశోక్ చెప్పండి, అసలు గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి గత సంవత్సరం డిసెంబర్ నెలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే దీనికి సంబంధించి తనిఖీలు చేయడం జరిగింది, సీజ్ ద షిప్ అనడం జరిగింది. కానీ ఎందుకు ఆ కేసు ముందుకు వెళ్ళలేదు? అంటే కూటమి ప్రభుత్వాన్నే బెదిరించేంత స్థాయి ఉందనుకోవచ్చు అంటారా? అంటే ఆ విధంగా బెదిరింపులు ఉంటున్నాయి అనుకోవచ్చు అంటారా వెనక? అయితే పూర్తిగా అయితే ఇక్కడ మనం గతంలో కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే పూర్తిగా ఈ యొక్క రేషన్ బియ్యం దందాగా కాకినాడ ఈ యొక్క రేషన్ బియ్యానికి అడ్డాగా మారిందని చెప్పొచ్చు. విదేశాలకు కూడా పూర్తిగా ఈ యొక్క రేషన్ బియ్యాన్ని తరలించే విధానంలో కాకినాడ పూర్తిగా ఒక ఈ యొక్క సూత్రధారిగా ఎవరైతే ఉన్నారో ద్వారంపూడి ఉన్నారని చెప్పవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో అలాగే ఇక్కడ మనకి పూర్తిగా అక్కడ చేసిన ఈ యొక్క సర్వేల ప్రకారం చూస్తే అధికారులు కూడా పూర్తిగా ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అక్కడ స్పందించకపోవడం, ఆయనకి సపోర్ట్ చేయకపోవడం కూడా ఒక విషయంగా చెప్పవచ్చు. అయితే ఇదంతా కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల జరుగుతుందా లేదా అధికారులు కూడా అక్కడ అమ్ముడుపోవడం జరిగింది అనేది కూడా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ఏదైతే సీజ్ ద షిప్ అనడం జరిగిందో ఈ యొక్క రేషన్ బియ్యంపై పూర్తిగా కూడా సమాచారాలు కూడా లేకపోవడంతో మరలా ఇదే కోణంలో మరల దందా మొదలైందని చెప్పొచ్చు. అయితే ఇందులో కూటమి ప్రభుత్వంలోనే కొందరు నాయకులు కూడా ఈ యొక్క కాకినాడకి సంబంధించిన ద్వారంపూడికి ఈ యొక్క సహకరిస్తున్నారనే సమాచారం కూడా మనం తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా పూర్తిగా పేదల రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో దీన్ని నిర్మూలించాలనే విషయంలో చూసినా సరే ఈ యొక్క అధికార పార్టీ కూటమి నాయకులు కూడా వీరికి సహకారం ఉందనే కోణంలోనే మరలా ఈ యొక్క అక్రమ రవాణా రేషన్ రవాణా అనేది ముందుకు వెళ్తుందని చెప్పేసి మనం చెప్పవచ్చు. అయితే అధికారులు వచ్చిన ఈ యొక్క విషయంపై ఎందుకు నివేదిక ఇవ్వలేకపోతున్నారు, పూర్తి స్థాయిలో ఎందుకు చేయలేకపోతున్నారు విషయంపై మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కాకినాడ షిప్ ద్వారా ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఈ యొక్క రేషన్ అక్రమ రవాణాన్ని అలాగే మా ఈ యొక్క గతంలో జరిగిన మన శనివారం నాడు జరిగిన ఈ యొక్క కాకినాడ తాళరేమలో శంకరాపురంలో 20 టన్నుల రేషన్ బియ్యం కూడా మనకి ఈ యొక్క అధికారులు సీజ్ చేయడం జరిగింది. అంటే ఎంత జరుగుతున్నా కూడా అధికార పార్టీ ఉన్నా కూడా రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న వాహనాలు కూడా వీళ్ళు ఆపాలు అదుపు పెట్టలేకపోతున్నారంటే కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు ఎవరైతే వైసీపీ నాయకుల ద్వారా ఎప్పుడైతే కాకినాడారో వారికి సహకరిస్తున్నారా లేదా ఈ యొక్క డిప్యూటీ సీఎం ఆదేశాలను ధిక్కరిస్తున్నారా, బేక్ కాళ్ళు పెట్టారనే విషయం కూడా మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్.